తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినా అది సమస్యపోతుంది. లగ్నాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు దశమంలో రవి, శుక్ర, రాహుతో కలిసి ఉన్నారు. ఒక పని ఏదైనా చేద్దాము అనుకుంటే దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంది. అయితే మీ ప్రమేయం లేకుండానే కొన్ని పనులు అవంతవే నెరవేరుతాయి. ఇది భగవ సంకల్పం అనుకోవచ్చు, లేదా మీ కృషి అనుకోవచ్చు. మీ కృషి పట్టుదల మిమ్మల్ని ముందు పదంలోకి నడిపిస్తుంది. ఉద్యోగం మారాలనుకునేవారు ఉద్యోగ ప్రయత్నం ప్రారంభించవచ్చు. ఏదైనా కోర్సు కానీ లేదా అప్గ్రేడేషన్ అవ్వడానికి చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతోటి, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కావచ్చు లేదా ఆస్తి వ్యవహారాలు కావచ్చు, ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కొన్ని ఆటంకులు ఎదురైనా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు ఈ వారం మీకు బాగుందని చెప్పచ్చు. ఏదైనా వ్యాపారం ఉన్నవాటిని చూసుకుంటూ కొత్తది ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అది ప్రారంభించడానికి కూడా సరైన సమయం కూడా చెప్పవచ్చు. అయితే ఏదైనా సరే భాగస్వామ్య వ్యాపారాలు కంటే ఒక పర్సంటేజ్ మీదే ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వివాహాది శుభకార్య విషయంలో మీకంటూ ఒక స్థానం లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లోని ఒకరికి వివాహ విషయంలో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వాటిని పరిష్కరించే సమయంలో కొన్ని అపనిందలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే వాటి విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, మనం ముందుకు వెళ్దాం అన్న యోచన చేసి కాకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. లేకపోతే నలుగురిలోనూ ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. ఇక్కడ కానీ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అలాగే సాఫ్ట్వేర్ రంగం ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో లేఆఫ్స్ ఉండే అవకాశం ఉంది, లేదా ఉద్యోగం మారవలసిన పరిస్థితి గోచరిస్తోంది. వచ్చిన ఉద్యోగం మంచిదా కాదా చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎవరో ఫ్రెండ్ చెప్పారు ఉద్యోగం చూద్దాం, దాంట్లో మారదాం, డబ్బు బాగానే వస్తుంది అని కాకుండా స్టెబిలిటీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగ స్థిరత్వం ముఖ్యం. నీకున్న టాలెంట్కి ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది, పరపతి పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలోని కలహాలు ఎక్కువగా ఉంటాయి. అవతల వారి జోక్యం మీ కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇక సంబంధం రాదు, చెడిపోయింది, అయ్యో మళ్ళీ సంబంధం చూడాలి అని అనుకుంటారు. కానీ అనుకోకుండా ఒక సంబంధం వస్తుంది. జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనా సరే ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా
బాగుందని చెప్పొచ్చు. ఈ మధ్య కొంతమంది అన్నిటికీ చెప్తున్నారు, ఇంట్లో ఉండే గృహిణుల కోసం కూడా చెప్పండి అని అడిగారు. ఇది వాళ్ళ వరకు ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవడం, సంతాన విషయంలో మీ బాధ్యతని ఎక్కువగా నిర్వర్తించడం అనేది ఎంతో ముఖ్యం. మీరు కష్టపడతారు, ఫలితాలు దక్కవు, కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం తర్వాత లభిస్తుంది. కాబట్టి ఏదైనా సరే భగవత్ సంకల్పం అనుకుని మీ కార్యక్రమాన్ని మీరు నిర్వర్తిస్తారు. కుటుంబంలోని మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఆరోగ్యం విషయంలో మటుకి అశ్రద్ధ చేయకద్దు. స్కిన్కి సంబంధించి గ్యాస్ట్రిక్, ఇండైజెషన్ సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు, మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ వివాహాల విషయంలో పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగినది. మనకు అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే సంపాదిస్తున్నాం, ఎవరి సలహాలు అవసరం లేదు, మనం మనగానే పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటారు. ఒకసారి విడిపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో పెద్దల సలహాలు ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఎందుకంటే వారి వారి జాతకాన్ని బట్టి, గోచారాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇటువంటివి అందరికీ వర్తించవు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, సోమవారం నాడు, గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే శివతాండవ స్తోత్రం, ఏదైనా పనులు ఆటంకాలు ఉన్నప్పుడు లేదా ముందుకు సాగనప్పుడు శివతాండవ స్తోత్రం చదవండి. ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకుని చదవడం కానీ వినడం కానీ చేయండి. ఏమైనా పనులు ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.